హాయ్. నమస్తే. పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఈ కేసులో కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. పోసాని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, నేర అంగీకార పత్రం మీద ఆయన పెట్టిన సంతకాలు కావచ్చు, ఇవన్నీ గమనిస్తే సజ్జలకి, అతని కొడుకు భార్గవరెడ్డికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. పోలీసులు ఎదుట పోసాని కృష్ణమురళి తను చేసిన తప్పు ఒప్పుకొని తనకి స్క్రిప్ట్ మొత్తం సజ్జల నుంచే వచ్చిందని, తను చేసిన వీడియోస్ని సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాడని, ఇందులో సజ్జల చెప్పిన స్క్రిప్టు సజ్జల మాట్లాడమన్న మాటలు నేను మాట్లాడాననేసి పోసాని కృష్ణమురళి కుండబద్దలు కొట్టినట్లు పోలీసుల ఎదుట తన నేరాంగీకార పత్రంపై సంతకం చేసి తను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఒక్క నేరాంగీకార పత్రం చాలు సజ్జల రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ చూడాలి. ఇదే సమయంలో సజ్జల భార్గవ్ అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే లేకపోలేదు. ముందస్తు బెయిల్ తమకు మంజూరు చేయాలని, అదేవిధంగా పోసాని కృష్ణమురళిని బెదిరించో భయపెట్టో నేరాంగీకార పత్రం మీద సంతకాలు తీసుకున్నారని, ఇది తమ మీద కక్షతోనే చేస్తున్నారు కాబట్టి ఇందులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలనేసి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కోర్టుకి ఎక్కే అవకాశం అయితే ఉంది. నిజానికి మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాము, వైసీపీకి చెందిన ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ నాయకురాలైనా సరే, టీడీపీని కావచ్చు, జనసేనని కావచ్చు, పవన్ కళ్యాణ్ని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే ఆ స్క్రిప్ట్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచి లేదా సజ్జల నుంచి వచ్చే స్క్రిప్ట్ అని మనం ముందు నుంచి అనుకుంటున్నాం. వాళ్ళకు వచ్చిన స్క్రిప్ట్ని బట్టి ఎట్లా తిట్టాలి, ఎవరెవరిని ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఏ కులాల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాలి అనేది మొత్తం కూడా వైసీపీలో ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. అంతే తప్ప ఆయన నాయకులు మాట్లాడే విషయాలు కాదు. ఎవరే నాయకులు మాట్లాడాలంటే సబ్జెక్ట్ మీద లేకపోతే ఒక సమస్య మీద విమర్శలు చేస్తారు. ఇలా పని కట్టుకొని మరీ వ్యక్తిగతంగా దూషణలు చేయరు. ఇలాంటివన్నీ ఒక స్క్రిప్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేపించే పనులని మొదటి నుంచి కూడా టీడీపీ, అదేవిధంగా కొంతమంది మేధావులు తమ అభిప్రాయాలను వెల్లబుచ్చుతున్నారు. ఇప్పుడు పోసాని స్టేట్మెంట్తో అది నిజమే అని తేలింది. పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, విడుదల రజని కావచ్చు, రోజా కావచ్చు, నందిగామ సురేష్ కావచ్చు, వీళ్ళందరికి కూడా ఒక స్క్రిప్ట్ పేపర్లు వస్తే వాళ్ళు చదివి, వాళ్ళు తిట్టి వాళ్ళ కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు. అలా చేసినందుకు వాళ్ళ కాంట్రాక్టర్లు, మంత్రి పదవులు, పోసాని లాంటి వాళ్ళకి నామినేట్ పదవులు లాంటివి జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టేవారు. ఇంత దారుణంగా, ఇంత నీచమైన పనులు వైసీపీ చేపించిందనే విషయాలు ఇప్పుడు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. మరి ఇది వైసీపీ వాళ్ళు ఎలా సమర్థించుకుంటారనేది చూడాలి.